పెద్దమ్మా. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది చూస్తున్నావు కదమ్మా. అవును పెద్దమ్మా. పెద్దవాళ్ళందరూ ఏ నిర్ణయానికి వచ్చారో నీకు తెలుసు కదమ్మా. ఈ ఇంట్లో పెళ్ళి అని మొదలుపెట్టినప్పటి నుంచి ఏదో ఒక అవాంతరం వచ్చి అది ఆగిపోతూనే ఉంది. ఇప్పుడు రామలక్ష్మికి సీనుకి పెళ్లి చెయ్యాలనుకున్నాను. అది అనుకున్నట్టు జరిగితే ఈ కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. నీ అభిప్రాయం మరొకసారి విని అడుగులు వెయ్యాలని వచ్చానమ్మా. నీకు సీనుపై ప్రేముంటే చెప్పు. చెప్పమ్మా. నీకు సీనుపై ప్రేముందని చెప్తే ఈ ప్రయత్నాన్ని ఇప్పుడే ఇక్కడే ఆపేస్తాను. శ్రీను, రామ బావమరదళ్ళు. చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగిన వాళ్ళు. ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు. రామలక్ష్మికి శ్రీనుకి పెళ్లి రాసిపెట్టుంది. వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే చక్కగా ఉంటుంది. ఈడు జోడు కూడా బాగుంటుంది. చెప్పు అచ్చా. ఆపేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు పెద్దమ్మా. ఆ శ్రీనుపై నాకు ఎలాంటి ప్రేమ లేదు. పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం అసలే లేదు. ఆ శ్రీను ఎప్పుడైతే మా నాన్నని చంపాలని చూశాడో అప్పుడే ఆ రోజే తనపై నాకున్న ప్రేమ చచ్చిపోయింది. ఇప్పుడు మీరు నా గురించి ఆలోచించాల్సిన అవసరం అస్సలు లేదు పెద్దమ్మ. పెద్దవాళ్ళందరూ కలిసి తీసుకున్న నిర్ణయం ఎప్పుడు తప్పవదు. డ్రామా గురించి ఆలోచించండి. మీకేది మంచిదనిపిస్తే అది నిస్సంకోచంగా జరిపించండి. ఇందులో నా వంతు బాధ్యత నేను తీసుకుంటాను. సరేమ్మా, నీ నిర్ణయాన్ని చెప్పావు కాబట్టి ఈ నిర్ణయాన్ని, ప్రయత్నాన్ని ముందుకు నడిపిద్దాం. అత్తయ్య, అన్నీ తెలిసిన మీరే అలా అంటే నేనేం చెప్పాలి? అత్తయ్య? నేను రామలక్ష్మిని పెళ్లి చేసుకోవడం ఏంటి? అసలు తన్ని నేనెప్పుడు నా మరదలుగానే చూడలేదు. పైగా నా మనసులో ఎవరున్నారో తెలిసిన మీరే అలా అడిగితే నేనేం చెప్పాలి అత్తయ్య? సీనయ్య, మనసులో ఉన్నవారు జీవితంలో ఉండరు. అదే మనసుతో ఉంటాను అంటే జీవితమే ఉండదు. ఆలోచించు. ఇప్పుడు రామ బతుకు భవిష్యత్తు ఏమవుతుందో. మీ మావయ్య పరువు మర్యాద కూడా నీ చేతుల్లోనే ఉన్నాయి. నువ్వు ఒప్పుకుంటేనే అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరుగుతుంది. లేదంటే ఏం జరుగుతుందో ఊహించడానికి కూడా కష్టంగా, భయంగా ఉంది సీనయ్య. చిన్నవాడివి, చేతులు కాదు కాళ్ళనుకో. కాదనకు సీనయ్య, కాదనకు. అత్తయ్య,
అంత మాట అనొద్దు అత్తయ్య. మీ బాధలో భాగం కాలేకపోతే నాకెందుకు ఈ బతుకు? మీకన్నా మామయ్య కన్నా నాకేది ఎక్కువ కాదు. మీరు అడిగితే ప్రాణాలు ఇచ్చేస్తానా? పెళ్లి ఒప్పుకోలేనా? ఇప్పుడు నాకు ఈ పెళ్లి వద్దంటే వినరేంటి? పెళ్లి కాకుండా నేను ఇంట్లో ఉండకూడదంటే చెప్పండి, నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళిపోతావే? ఎక్కడికైనా వెళ్ళిపోతుందట. ఒక పంచే, మాకు తలా కొంచెం విషం పెట్టు, మేమే పైకి వెళ్ళిపోతాం. అమ్మా అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన పని ఉండదు, సరేనా? చూడు అన్న, అమ్మ ఎలా మాట్లాడుతుందో. నువ్వు ఇలా మాట్లాడడానికి కారణం ఉన్నట్టే అమ్మ అలా అనడంలో కూడా అర్థం ఉందేమోనమ్మా. నీ మాట వినే కదా శౌర్యతో పెళ్లి కొప్పుకున్నది. నువ్వు చెప్పావనే కదా ఇల్లరికం గురించి మాట్లాడింది. కానీ వాడి సంబంధమే వద్దని వెళ్ళిపోయారు కదా. బావలాంటి వాడు భర్తగా దొరకడం ఒక విధంగా అదృష్టం కదా రామా. నువ్వు ప్రేమించిన వ్యక్తి దూరమైనా నిన్ను ప్రేమించే వ్యక్తి నిజ జీవితంలోకి వస్తున్నందుకు మాకు కూడా సంతోషంగానే ఉందమ్మా.